కరోనాతో ఐటీ సెక్టార్లో మొదలైన లే ఆఫ్ల పర్వం ఇంకా కొనసాగుతోంది. వ్యయ నియంత్రణ చర్యలో భాగంగా ఐటీ, టెక్, స్టార్టప్ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఆ సంఖ్య భారీగానే ఉంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. గూగుల్, యాపిల్, టెస్లా లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 80,000 మందిని ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు తొలగించాయి. ఏప్రిల్ నెలలోనే ఏకంగా 20,000 మందిని ఇంటికి పంపించారు. ఇందులో ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ 600 మందిని తొలగించింది. వీరిలో చాలా మంది స్మార్ట్ కార్, స్మార్ట్ వాచ్ డిస్ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న వారే. భారీగా ఖర్చు సహా వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టులను యాపిల్ పక్కన పెట్టింది. ఇక ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా తన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో 100 మంది ఉద్యోగులను తొలగించింది. ఇంటెల్ సంస్థ సేల్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి 62 మందిని తొలగించింది. ఆర్థిక సమస్యల కారణంగా బైజూస్ ఏప్రిల్లో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇక ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్ సారథ్యంలోని విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీలో పనిచేస్తున్న 10% మంది ఉద్యోగులను తొలగించింది. ఓలా క్యాబ్స్ 10% ఉద్యోగులను ఇంటికి పంపించింది. టెక్, ఇంజనీరింగ్, ప్రోడక్ట్ టీంకు చెందిన సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీ ఫైమీ 150 మంది ఉద్యోగులను తొలగించింది. వాల్ఫుల్ 1000 మందిని, టెలినార్ 100 మంది చొప్పున తొలగించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. కోవిడ్ సమయంలో పూర్తిగా దెబ్బతిన్న ఒక ఐటీ సంస్థలు కావచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ కంపెనీలు కావచ్చు, కోవిడ్ మహమ్మారి నుంచి పూర్తిగా గెట్ బ్యాక్ అయిన తర్వాత ఒక కంబ్యాక్ ఇస్తాయని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పూర్తిగా అథపాతాళానికి పడిపోయిన కాలం నుండి కూడా ఇప్పుడు పూర్తిగా పునర్వైభవాన్ని సంపాదిస్తుంది అని అయితే అందరూ కూడా ఆశించారు. కాకపోతే ఆ పునర్వైభవం ఇంకా పూర్తి స్థాయిలో లభించలేదు అని అయితే విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో కేవలం 5 నెలల్లోనే దగ్గర 80,000 ఉద్యోగాలు పోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే టెస్లా లాంటి ఎలక్ట్రికల్ కార్స్ నిర్మించే టెస్లా లాంటి కంపెనీలతో పాటు గూగుల్, అదేవిధంగా ఈ కామర్స్ కంపెనీలు అయినటువంటి అమెజాన్ లాంటి కంపెనీలు కూడా తమ ఎంప్లాయీస్ని తీసివేయడం జరుగుతుంది, లే ఆఫ్ చేయడం జరుగుతుంది. అయితే ఏప్రిల్ నెలలో కేవలం 20,000 మంది ఉద్యోగాలు పోయాయంటే ప్రస్తుతం ఐటీ సంస్థల్లో, ఈ కామర్స్ సంస్థల్లో ఎలాంటి పరిస్థితి నెలకొందనేది అందరికీ కూడా వ్యక్తమవుతుంది. కేవలం భారతదేశంలోనే కాకుండా పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో కూడా ఈ లే ఆఫ్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత అన్నట్టు తయారైనటువంటి ఐటీ సంస్థల వ్యవహారం ఇప్పుడు పూర్తిగా అధపాతాళంలో ఉందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెద్ద కంపెనీలు, అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే యాపిల్ కంపెనీ కూడా 600 మంది ఎంప్లాయీస్ని తీసివేయడం జరిగింది. ముఖ్యంగా యాపిల్ కంపెనీ సెల్ఫ్ డ్రివెన్ కార్లని రూపొందించాలని చెప్పేసి, ఒక కొత్త టెక్నాలజీని తీసుకురావాలని చెప్పేసి కొంతమంది ఎంప్లాయీస్ని అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్మార్ట్ వాచ్ డివైజెస్లో కూడా ఒక కొత్త టెక్నాలజీని తీసుకురావాలని కూడా ప్రయత్నించారు. అయితే ఈ టెక్నాలజీలు ఎంత మేరకు సక్సెస్ కాకపోవడంతో 600 మంది ఎంప్లాయీస్ని ఒకసారిగా తీసివేయడం జరిగింది యాపిల్ సంస్థ. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే యాపిల్తో పాటు ఇంటెల్ కంపెనీ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో, అంటే హోమ్ బ్రాంచ్ కాలిఫోర్నియాలో ఉండే మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అందులో 62 మంది ముఖ్యమైన ఎంప్లాయీస్ని కూడా ఇంటెల్ కంపెనీ కూడా లే ఆఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ యాప్ అయినటువంటి బైజూస్ కూడా 500 మంది ఎంప్లాయీస్ని తీసివేయడం జరిగింది. ముఖ్యంగా బైజూస్ ఎందుకు తీసింది అనే వివరాల్లోకి వెళ్తే, ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాటికి ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా అంటే ఇన్వెస్టర్లు లేకపోవడం, అదేవిధంగా బైజూస్పై అనేక పరమైనటువంటి కేసులు నమోదు కావడంతో అనేక సమస్యల్లో ఉన్నటువంటి బైజూస్ ప్రస్తుతం ఉన్న ఎంప్లాయీస్ని కూడా పక్కకు తీసివేస్తుంది. సో ఇందులో భాగంగా 500 మంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడం జరిగింది. అయితే మరికొన్ని కంపెనీలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత కుబేరుడుగా పేరు తెంచుకున్నటువంటి
ఎలన్ మస్క్ తన టెస్లా కంపెనీ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ కార్కి సంబంధించిన టెస్లా కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో ఏకంగా 10% ఎంప్లాయీస్ని అంటే 10% మంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడం జరిగింది. టెస్లా సేల్స్ తగ్గడంతో టెస్లా రెవెన్యూ పర్సంటేజ్ తగ్గడంతో ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే టెస్లాతో పాటు ఓలా క్యాబ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఓలా క్యాబ్స్ సంస్థ కూడా 10% ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడం జరిగింది. ఆ 10%తో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే 4 నెలల క్రితం సీఈఓగా ఎన్నికైనటువంటి వ్యక్తి కూడా సీఈఓ పదవికి రాజీనామా చేయడం కూడా ఓలా కంపెనీ వ్యవహారాల్లో కొంచెం హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరోవైపు చూసుకున్నట్టయితే బెంగళూరుకి సంబంధించినటువంటి హెల్త్ స్టార్టప్ కంపెనీ ఏదైతే ఉందో హెల్తిఫై అనే కంపెనీ ఆ కంపెనీ కూడా దగ్గర 150 మంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడం జరిగింది. సో టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెస్లా కావచ్చు, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఎంప్లాయీస్ దుస్థితి మాత్రం ఒకేలాగా ఉందని చెప్పుకోవాలి. ఈరోజు ఉన్న జాబ్ రేపు ఉంటుందో లేదో, ఈరోజు ఉన్న పొజిషన్ రేపు ఉంటుందో లేదో తెలియని ఒక దుస్థితిలో పూర్తిగా ఐటీ శాఖ ఈ కామర్స్ అదేవిధంగా స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా ఉన్న పరిస్థితుల్లోంచి పూర్తిగా అంటే ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్ అనేది పుంజుకుంటుంది, ఎప్పటికీ ముందుకొస్తుంది అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారిందని చెప్పుకోవాలి. కెమెరామ్యాన్ నితీష్తో మానస్, రాజ్ న్యూస్.